ఈ రోజు కథ నా నువ్వు నేనేను రచించిన వారు వనజ గారు. నాన్న అప్పుడే వెళ్ళిపోతున్నారు అని నేను వాళ్ళ ముందుకు వెళ్తే, పండు నీకోసమే చూస్తున్నాం, మేమింకా వెళ్ళొస్తామని మా రఘు అంటుంటే ఏడుపు వచ్చేసింది నాకు. నాన్న అప్పుడే ఏమి వెళ్ళొద్దు, ఇంకా కొన్ని రోజులు ఉండనని చెప్పాను నేను. వద్దిరా, మళ్ళీ ఎల్లుండి వస్తాం కదా పండు అని చెప్పి విరాట్ పంక చూశారే నాన్న. ఎందుకైతే ఏంటిలే, ఏమైనా ఉందేమో పని అనుకుంటూ సరే అని చెప్పి వాళ్ళని వదిలేను. సునీత నన్ను దగ్గరికి తీసుకొని అల్లరి చేయకు, అత్తయ్యలతో మంచిగా ఉండని చెప్పింది. డ్రైవర్తో అమ్మని నాన్నని బయట వరకు వెళ్ళి సాగనంపి ఇంటి దగ్గర దింపమని చెప్పాడు విరాట్. ఇంట్లో నేను, విరాట్, విమల అత్తయ్య, వర్మ మామయ్య, యామిని ఆంటీ, భాస్కర్ అంకుల్ మాత్రమే ఉన్నారు. వదిన కూడా వెళ్ళిపోవడంతో కొంచెం పోసిపోయినట్టు అనిపించింది. అత్తయ్య మీకేమైనా హెల్ప్ చేయాలని నేను డల్గా అడిగితే, లేదులే పండు, కాలేజ్కి వెళ్ళి వచ్చావు కదా, కాసేపు రెస్ట్ తీసుకొని కిందికి రా అని చెప్పింది విమల ఆంటీ. సరే అంటూ విరాట్ వంక చూస్తూ పైకి వెళ్ళాను నేను. విరాట్ కూడా నా వెనకే వచ్చాడు. అతను వచ్చిన అలికిడి వినపడగానే ఫాస్ట్గా వెనక్కి తిరిగి విరాట్ని హక్ చేసుకుంటూ నాకు మా రఘు సునీత కావాలి అని గొక్కపెట్టి ఏడ్చాను. నన్ను ఏమీ అనలేదు, గుండె కదుముకొని అలాగే ఉండిపోయాడు విరాట్. విరాట్ చుట్టూ ఇంకా చెగుతులు బిగించేసి, నువ్వు చెప్పొచ్చుగా విరాట్, మా మమ్మీ డాడీని కూడా ఇక్కడే ఉండమని అని నేను అంటూ ఉంటే, చెప్పాను కదా వసు, అంకుల్ ఒప్పుకోలేదు. ఆయన తన మనీతో కట్టుకున్న ఇంట్లోనే ఉండాలని ఆశపడుతున్నాడు. అది ఆయన సెల్ఫ్ రెస్పెక్ట్, నేనెలా బ్రేక్ చేయను? అయినా నీకు వాళ్ళని చూడాలి అనిపించినప్పుడు ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఒకే ఊరు కదరా, ఎందుకు ఏడుస్తున్నావు? నా క్యూట్ పప్పి ఏడుస్తుందా ఇలాగే అని విరాట్ అనడంతో నేనేం ఏడవడం లేదులే అని షర్ట్ మీద నుండే విరాట్ని కొరికి దూరం జరుగుతుంటే ఆపేశాడు విరాట్. ఏమైంది అన్నట్టు నేను చూస్తుంటే, న్యూటన్ థాడ్లా తెలుసా నీకు అని అడిగాడు. నేను తెలుసు అన్నట్టు తల ఊపేలోపు నా అదరాల మధువును రుచి చూసే పనిలో ఉన్నాడు బాబు. 5 నిమిషాల తర్వాత మధువుతో పాటు ఘాటు పెట్టి, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని చెప్పి నా తల ఢీ కొట్టి స్నానం చేసి రా, బయటికి వెళ్దామని చెప్పాడు విరాట్. అవునా, నిజంగా నువ్వు అంటున్నావా? అయితే ఇది వండర్నే అని నేను అంటూ ఉంటే చిరుకోపంగా చూశాడు విరాట్. గట్టిగా నవ్వేస్తూ, నీకు ఈరోజు మన ఊరి స్ట్రీట్స్ అందం చూపిస్తానని చెప్పి టవల్ తీసుకుని స్నానానికి వెళ్ళాను. టాప్, లెగ్గింగ్, ఒక స్కార్ఫ్ మెడ చుట్టూ వేసుకుని బయటికి వచ్చేసరికి విరాట్ తన ఆఫీస్ రూమ్లో స్నానం చేసినట్టున్నాడు. ఫ్రెష్గా కనిపిస్తూ నాకు పిచ్చెక్కిస్తున్నాడు. ఆయన గారు సపోటా కలర్ టీషర్ట్, బూడిద రంగు నైట్ ప్యాంట్ వేసుకుని ఏదో క్రీమ్ రాసుకుంటూ ఉన్నాడు. అబ్బో, అయ్యగారికి స్కిన్ కేర్ గట్టిగానే ఉన్నట్టుందనుకుంటూ నా డ్రెస్ అవతారం ఒకసారి చూసుకున్నాను. థిక్ సపోటా లెగ్గిన్, లైట్ యాష్ కలర్ టాప్, డబుల్ మిక్సింగ్ స్కార్ఫ్, చెవిలో చిన్న హ్యాంగింగ్స్ పెట్టుకుని చిన్న స్టిక్కర్, పాపిట్లో సిందూర్ పెట్టేసి చిన్న ప్లక్కర్తో నా 10 వెంట్రుకలను బంధించేసి, యా డన్, విరాట్కి పోటీ ఇవ్వలేకపోయినా ఈక్వల్గా అయినా ఉన్నానని చెప్పుకుంటూ అతని వెనుకాల నుండి హక్ చేసుకుంటూ బావా అని పిలిచాను ముద్దుగా. తలదువ్వుకుంటునేవాడు ఒక్క క్షణం ఆగాడు. నువ్వు నాకు బావవేగా విరాట్ బావా అని నేను అంటూ ఉంటే ఆయన గారి పెదవులు ఒక సైడ్కి విచ్చుకున్నాయి. బావా, నువ్వు నాకు చాక్లెట్ తీపించాలని అడిగాను, ఎందుకట? ఆయన సమాధానం, ఇద్దరం సేమ్ పించ్, మ్యాచింగ్ అని నిన్ను అంటూ ఉంటే వెనక్కి తిరిగి, నువ్వు ఈ డ్రెస్ స్నానానికి వెళ్ళేప్పుడు తీసుకువెళ్ళావా అని అడిగాడు. విరాట్, నో అన్నాను నేను. మరి బెడ్ మీద తీసి పెట్టింది నేనే, అలాంటిది వేసుకుంది నేనే, ఇంకెలా ఏదో కోఇన్సిడెంట్ మ్యాచింగ్ అయింది అనుకుంటున్నావా అని అడగటంతో, అవును కదా, నిజమే అనుకుంటూ, అయినా సరే నువ్వు నాకు చాక్లెట్ కొనిపించాలని మొండిగా వాదించడం మొదలు పెట్టాను. కానీ నా నోరు మూతపడేలా పుస్ పుస్ అని ఒక సెంట్ కొట్టి పద కిందికి అని తీసుకువెళ్ళాడు విరాట్. నా ఫోను, పర్సే ఏది తీసుకోవాలి అనిపించలేదు నాకు. మమ్మీ మేము బయటికి వెళ్ళొస్తామని విరాట్ విమల అత్తయ్యతో అంటూ ఉంటే, ఇంట్లో ప్రైవసీ ఉండటం లేదు అని బయట హోటల్లో ఏమైనా ఉంటారో విరాట్ బాబు అని అడగగానే అడిగేసింది వ్యామిని ఆంటీ. గాడ్, ఈవిడ బుద్ధేంటి ఇప్పటి నుండి ఇలా బయటపడుతుంది అనుకుంటూ సైలెంట్గా ఉన్నాను నేను. ప్రైవసీ లేక ఏమక్క, ఒక ఫ్లోర్ మొత్తం వాళ్ళిద్దరిదే అయినప్పుడు ఇక బెంగళూరు వెళ్తే ఒక మ్యాన్షన్ మొత్తం వాళ్ళిద్దరిదే, అలాంటిది ఇప్పుడు ప్రైవసీ కోసం హోటల్కి వెళ్తారా? ఏదో సరదాకల్లా బయటికి వెళ్తున్నారులే అని ఆంటీకి సర్ది చెప్పింది విమల అత్తయ్య.
జాగ్రత్త నాన్న, వసు నువ్వు కూడా త్వరగా వచ్చేయండి అని చెప్పి నవ్వుతూ పంపింది విమల అత్తయ్య. కానీ బయటికి వచ్చిన నేను షాక్ అయి విరాట్ వంక చూశాను. నేను ఏంటిది అన్నట్టు నా చూపులు చెప్తుంటే డ్రైవ్ చేయంటూ కీస్ నా మీదికి విసిరేశాడు విరాట్. ఆర్ యూ షూర్ అంటూ అతని వంక నేను చూస్తే, హా ఏంటి స్టైల్గా గాగుల్స్ పెట్టుకొని వచ్చి నా పక్కన నిలబడ్డాడు. ఇంకొక క్షణం కూడా ఆగకుండా స్కూటీ దగ్గరికి వెళ్ళిపోయాను. కొత్త స్కూటీ, నా ఫేవరెట్ కలర్ పర్పుల్ చూసి నా కళ్ళలో మెరుపులు పొంగాయి. నాకు ఆల్రెడీ ఇంటి దగ్గర ఉంది విరాట్, మళ్ళీ ఎందుకు తీసుకున్నావని అడిగాను. అదే మీ డాడీ తీయించింది, అక్కడ యూజ్ చేసుకో, ఇది నేను తీసుకున్నది, ఇక్కడ వాడుకో అని చెప్పి స్టార్ట్ చేయన్నాడు విరాట్. నీ బరువును నేను హ్యాండిల్ చేయగలనా అని అడుగుతూ స్టాండ్ తీశాను నేను. నా వెనుక దాబీమని కూర్చున్నాడు విరాట్. హ్యాండిల్ చేస్తానని తెగ ఎగురుతున్నావు కదా అని అడిగాడు విరాట్. మూతి తిప్పేసి, నేను రైస్ పెంచితే ఎప్పుడు నేనే కాదు అప్పుడప్పుడు నువ్వు కూడా డ్రైవ్ చేయాలి అని చెప్పాడు విరాట్ నా చెవి దగ్గరికి వచ్చి. కానీ ఏంటో అది నాకు ద్వంద్వ అర్థాలతో అర్థమై సైలెంట్ అయిపోయాను. నేను నన్ను నడుం చుట్టూ 2 చేతులు వేసి ఎక్కడికి తీసుకువెళ్ళాలి అని అడిగాను. నాకు ఇక్కడ షికార్ ప్లేసెస్ ఏమీ తెలీదు, సో నువ్వే సెలెక్ట్ చేయని విరాట్ అడుగుతూ ఉంటే, అవునవును అస్సలు తెలీదు, లైబ్రరీ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఎక్కడో తెలుసా అని దెప్పుతూ స్కూటీని ముందుకు ఉరికించాను నేను. సాయంత్రం చల్లగాలి వెనుక మనసైన వాడు, ఈ ఫీలింగ్ భలే నచ్చింది నాకు. కానీ బాబు వెనకే ఉన్నాడు కాబట్టి మరి నా స్టైల్లో కాకుండా స్మూత్గా డ్రైవ్ చేస్తూ పూజ చేపిద్దామా అని అడిగితే ఆల్రెడీ చేయించేశానని చెప్పాడు. ఇంకెక్కడికి వెళ్దామని నేను అడుగుతూ ఉంటే, ఏం వసువే నువ్వు, మన ఊర్లో ఎక్కడికి వెళ్ళాలో తెలీదా, ఈవినింగ్కి అని తిట్టి ఏదైనా పార్కుకు వెళ్దామన్నాడు విరాట్. సరే అని మా ఊర్లో పిల్లలకి పెద్దలకి ఫేమస్ అయిన నెహ్రూ పార్క్కి తీసుకువెళ్ళాను. రీమోడలింగ్ చేశారేమో, నేను ఇంతకుముందు చూసిన దానికంటే అందంగా ఉంది. మిడిల్లో పికాక్ డిజైన్, చుట్టూ ఉయ్యాల జారే బండ, ఇంకా బోలెడన్ని ప్లేయింగ్ ఐటమ్స్ ఉన్నాయి. అన్నీ ఓపికగా నాతో చేయించేసరికి గంట సమయం కరిగిపోయింది. టైము 7:30 అయింది. విరాట్ నాకు పానీపూరి కావాలి అని ఆశగా అడిగితే జస్ట్ 1 ప్లేట్ అన్నాడు మూతి ముడుచుకొని. అబ్బా మా నాన్న అయి ఉంటే ఎన్ని ప్లేట్స్ తీసించేవాడో అనుకుంటూ సరే అన్నాను. అదే మహాప్రసాదం అన్నట్టు అది కూడా తినేసాక ఇద్దరం ఒక ఫ్రూట్ జ్యూస్ పొట్టలోకి తోసి బయటికి వచ్చి స్లోప్గా ఉన్న ఆ రోడ్కి స్కూటీ అక్కడే వదిలేసి ఫుట్పాత్ మీద నడవటం మొదలుపెట్టాం. ఇద్దరం చేతులు పట్టుకొని మరి. విరాట్ భుజం చుట్టూ నా చెయ్యి అల్లుకొని తల ఆనించి ఏవో పిచ్చి కబుర్లని నేను చెప్తుంటే ఓపికగా వింటున్నాడు విరాట్. మూవీకి వెళ్దామా అని సడన్గా ఐడియా తట్టి అడిగితే, వద్దు వసు, ఇంకెప్పుడైనా వెళ్దాం, ఇప్పుడు వెళ్తే సెకండ్ షోకి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోతుంది, పైగా వర్షం ఉంది అని విరాట్ అంటుంటే వెదర్ చూసిన నాకు కూడా వద్దు అని అనిపించింది. అంతలోనే చినుకులు రాలడం మొదలయ్యాయి. ఇద్దరికి జలక్ చేస్తుందనుకని ఫాస్ట్గా స్కూటీ వైపు అడుగులు వేసేసరికి వర్షం పెద్దదైపోయింది. విరాట్ ఆటోలో వెళ్ళిపోదామా అని నేను అంటూ ఉంటే నో అంటూ నన్ను స్కూటీ స్టార్ట్ చేయమని చెప్పి అతను వెనక కూర్చున్నాడు. నా చేతుల్లో వంకలు తిరుగుతుంటే చలికి నా వెనుక నుండి నన్ను అతిక్కొని కూర్చుని నా చేతుల మీద ఆయన గారి చేతులు వేశాడు విరాట్. అంతే, స్కూటీ ఎక్కడా ఆగలేదు. వర్షం, గాలి, చల్లగా వాతావరణం, వేడి రాజేసే బాబుగారు ముఖం మీద పడుతూ అల్లరి చేస్తూ కిందికి జారిపోతున్న వర్షపు చినుకులు. ఇద్దరం పూర్తిగా తడిచిపోయాం. నేను వణుకుతున్న కొద్దీ విరాట్ చేతుల్లో రైస్ పెరుగుతూనే ఉంది. ఇంటికి చేరుకోగానే ఇద్దరం రూమ్లోకి వెళ్ళిపోయాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.